గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సెషన్లో మనం కార్యసాధక నిబంధనం ఆపరెంట్ కండిషనింగ్ గురించి తెలుసుకుందాం. నిన్నటి సెషన్లో ఇవాన్ పావ్లో ప్రతిపాదించినటువంటి క్లాసికల్ కండిషనింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ సందర్భంగా ఇవాన్ పావ్లోకి 1904లో నోబెల్ ప్రైజ్ వచ్చిన విషయం మనం చర్చించడం జరగలేదు నిన్న. ఆయనకి ఈ నోబెల్ ప్రైజు ఫిజియాలజీలో వచ్చింది, అంటే వైద్యశాస్త్రం, మెడిసిన్లో ఆయనకి 1904లో ఈ ప్రయోగాలకు గాను, ఆయన చేసినటువంటి జీర్ణ వ్యవస్థ మీద చేసినటువంటి ప్రయోగాలకు గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కార్యసాధక నిబంధన ఇంగ్లీష్లో ఆపరెంట్ కండిషనింగ్ అని కూడా అంటారు. దీన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్, యుఎస్ఏ, అమెరికాకి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈయన దీన్ని యాంత్రిక నిబంధన అని, మెకానికల్, అలాగే పరికరాత్మక నిబంధన అని వేరే వేరే పేర్లు వీటికి. యాంత్రిక నిబంధన, పరికరాత్మక నిబంధన. ఇది ఒక థియరీ కాబట్టి, లెర్నింగ్ థియరీ కాబట్టి దీన్ని ఆర్ టైప్ థియరీ అని కూడా అంటారు. ఆర్ టైప్ థియరీ అంటే రెస్పాన్స్ టైప్ థియరీ. మనం క్లాసికల్ కండిషనింగ్లో, శాస్త్రీయ నిబంధనల్లో అది ఎస్ టైప్ థియరీ అన్నాం. ఎస్ టైప్ అంటే స్టిమ్యులస్ టైప్. అక్కడ క్లాసికల్ కండిషనింగ్లో స్టిమ్యులస్కి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అది ఎస్ టైప్ థియరీ. ఇక్కడ రెస్పాన్స్కి ప్రాధాన్యత ఉంటుంది, రెస్పాన్స్ బేస్డ్ థియరీ కాబట్టి దీన్ని ఆర్ టైప్ థియరీ అంటారు. దీన్ని ప్రతిస్పందన సిద్ధాంతం, అదే రెస్పాన్స్ టైప్ అంటారు. ఇక్కడ క్లాసికల్ కండిషనింగ్కి, ఆపరెంట్ కండిషనింగ్కి ఉన్నటువంటి ఒక ప్రధానమైన డిఫరెన్సు, ఇది సహజ ప్రతిస్పందనకి పునర్బలనం చెందించడమే. మనం క్లాసికల్ కండిషనింగ్లో అంతర్గత ప్రతిస్పందనల్ని, వాటిల్ని వెలికి తీసుకొస్తాం ఉద్దీపనలు ఇవ్వడం ద్వారా. ఇక్కడ ఆల్రెడీ సహజంగా వ్యక్తిలో ఉండేటటువంటి ప్రతిస్పందనని పునర్బలనం చెందించడం అనేది ఈ థియరీలో ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ థియరీ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. బిఎఫ్ స్కిన్నర్ అనే ఆయన ఎలుకలు, పావురాలు, పిజియన్స్, వీటి మీద ప్రయోగం చేశారు. ఫేమస్ స్కిన్నర్ బాక్స్ తెలుసు మనకి, స్కిన్నర్ పేటిక అని అంటారు తెలుగులో. అందులో ఒక ఆకలితో ఉన్నటువంటి ఎలుక లేదా పావురాన్ని ఆయన అందులో ఉంచడం, ఒక మేట పెట్టడం, మేట నొక్కితే పెల్లెట్, ఆహారపు గుళిక రావడం, ఆకలితో ఉన్నటువంటి ఎలుక లేదా ఆకలితో ఉన్నటువంటి పావురం. ఇది ప్రీ కండిషన్. ఆ ఆకలితో లేకపోతే చక్కగా లోపలికి వెళ్ళి నిద్రపోతుంది. దానికి ఆకలి వేసినప్పుడు మాత్రమే మూమెంట్స్ ప్రతిచర్యలు చేస్తుంది. సో యాదృచ్ఛికంగా అది మేటను టచ్ చేయడం, పెల్లెట్ రావడం, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఇప్పుడు కూడా మీరు కావాలంటే స్కిన్నర్ బాక్స్ యూట్యూబ్లో ఉంది, మనం మళ్ళీ ఒకసారి టైం ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఆ రకంగా. అంతేకాకుండా ఆయన పాజిటివ్ రెస్పాన్సెస్, ఇది నెగిటివ్ రెస్పాన్సెస్ని కూడా ఆయన అక్కడ ఎలా విలుప్తీకరణం చెందించాలి, ఎక్స్టింక్ట్ చేయాలి అనే దానికి ఒక చోట ఎలక్ట్రిక్ మైల్డ్ షాక్ ఇచ్చేవాడు. సో ఇంకొక మేట మీదకి వెళ్ళినప్పుడు ఆ షాక్ పోతూ ఉండేది అన్నమాట. ఈ రకంగా రెండు రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని, అంటే రెస్పాన్సెస్, పాజిటివ్ రెస్పాన్సెస్, నెగిటివ్ రెస్పాన్సెస్. పాజిటివ్ రెస్పాన్సెస్ని ఎలా పునర్బలనం చెందించాలి, రీఇన్ఫోర్స్ చేయాలి, అలాగే నెగిటివ్ రెస్పాన్సెస్ని ఎలా ఎక్స్టింక్ట్ చేయాలి అనేది ప్రధానంగా ఈయన థియరీ యొక్క ప్రధానమైన సారాంశం. ఇందులో ఈయన అంతర్గత, బహిర్గత ప్రతిస్పందనల గురించి కూడా మాట్లాడారు. ఈ అంతర్గత ప్రతిస్పందనలేమో నిర్గమాలు అని, బహిర్గత ప్రతిస్పందనలేమో ఉద్గమాలు అని పెట్టారు. ఇవి మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. వ్యక్తి లేదా ఎవరైతే ప్రయోక్త ఉన్నారో, ప్రయోగంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారో, లేదా విద్యార్థి లేదా జంతువు, యానిమల్, వాటిల్లో రెండు రకాలైనటువంటి ప్రతిస్పందనలు ఉంటాయి. ఒకటి అంతర్గతంగా ఉండే ప్రతిస్పందనలు, రెండవది బహిర్గతంగా ఉండే ప్రతిస్పందనలు. అంతర్గతంగా ఉండే ప్రతిస్పందనలకి నిర్గమాలు అని, బహిర్గత ప్రతిస్పందనలకి ఉద్గమాలు అని ఇక్కడ పేరు పెట్టడం జరిగింది.
మనం క్లాసికల్ కండిషనింగ్లో అంతర్గత ప్రతిస్పందనలకి ప్రాధాన్యత ఇస్తాం. అంతర్గత ప్రతిస్పందనల్ని మనం ఉద్దీపనలు ఇవ్వడం ద్వారా వాటిల్ని వెలికి తీస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్క ప్రయోగం ఉంది. కుక్కకి సెలైవా రిలీజ్ చేయడం అనేది అంతర్గత ప్రతిస్పందన. ఆహారం పెట్టినప్పుడు సహజంగానే వస్తుంది, కానీ గంటని దానికి లింక్ చేయడం ద్వారా, సంసర్గం చేయడం ద్వారా గంట కొట్టినప్పుడు కూడా సెలైవా రిలీజ్ చేసింది. అంటే గంట అనే ఉద్దీపన ద్వారా సెలైవాని రిలీజ్ చేయడం అనేది అంతర్గత ప్రతిస్పందన. ఇక బహిర్గత ప్రతిస్పందన ఏంటంటే మనం ఉద్దీపన ఏమి ఇవ్వక్కర్లేదు, ప్రతిస్పందన వస్తుంది. అది మంచి ప్రతిస్పందన, పాజిటివ్ ప్రతిస్పందన అయితే పునర్బలం చెందిస్తాం, అంటే రీఇన్ఫోర్స్ చేస్తాం. అది నెగిటివ్ అయితే, చిన్నపిల్లల్లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భాష నేర్చుకునే పిల్లవాడు, మనం ప్రధానంగా ఆపరెంట్ కండిషనింగ్ని లాంగ్వేజ్ లెర్నింగ్లో చాలా బాగా అప్లై చేయొచ్చు. నేర్చుకునే పిల్లాడు మంచి మాటలు నేర్చుకుంటాడు. మంచి మాటలు నేర్చుకున్నప్పుడు మొదటి మాటలు మనం అందరం ఎంజాయ్ చేస్తాం, ఎలాంటి మాటలైనా. ఉండే కొద్దీ మంచి మంచి మాటలు నేర్చుకున్నప్పుడల్లా మనం వాటిని ఎంకరేజ్ చేస్తాం, పునర్బలం చెందిస్తాం. అట్ ది సేమ్ టైము కొంతమంది దగ్గర చెడు మాటలు కూడా నేర్చుకోవచ్చు. చెడు మాటలు నేర్చుకున్నప్పుడు దానికి నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్కి ఏమో రివార్డ్స్, నెగటివ్ ప్రతిస్పందనలకి వాటికి ఏమి ఇవ్వాలి, పనిష్మెంట్స్ ఇవ్వాలన్నమాట. ఈ కాన్సెప్ట్ ప్రధానంగా ఈ థియరీలో మనం చూస్తాం. చెప్పుకున్న ముందు ఆయన పావురాలు ఎలుకల మీద ప్రయోగం చేశారని, స్కిన్నర్ బాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ప్రధానంగా ఫలిత నియమం ఈఎఫ్ థార్న్డైక్ యొక్క లా ఆఫ్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అయ్యి వచ్చింది. ఈయన ఈఎఫ్ థార్న్డైక్ తర్వాత ఏ సైకాలజిస్ట్ కాబట్టి ఈయనకి ఈఎఫ్ థార్న్డైక్ యొక్క సిద్ధాంతం అంతా అందుబాటులో ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈయన ఆపరెంట్ కండిషనింగ్ రూపొందించారు. ఫలిత నియమం ఏం చెప్తుంది, మంచి ఫలితాలు వస్తే, నీ రెస్పాన్సెస్కి మంచి ఫలితాలు వస్తే అది శాశ్వతంగా ఉంటుంది, రీఎన్ఫోర్స్ అవుతుంది. మంచి ఫలితాలు రాకపోతే అది ఎక్స్టింక్ట్ అవుతుంది, విలుప్తీకరణం జరుగుతుంది అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలుక బటన్ ప్రెస్ చేసినప్పుడు పెల్లెట్ వచ్చింది అనుకోండి, దానికి ఆకలి వేసినప్పుడల్లా, దానికి పెల్లెట్ కావాల్సి వచ్చినప్పుడల్లా నొక్కింది, అంటే రివార్డ్ వస్తుంది. కాబట్టి ఆ లింకు బాండ్ స్ట్రెంగ్థన్ అయింది. దేనికి, ఆ బటన్కి తర్వాత ఆ ఫుడ్ రావడానికి మధ్యన ఉన్న అనుబంధం, ఆ బాండ్ బాగా స్ట్రెంగ్థన్ అయింది అనమాట. కొంతకాలం తర్వాత రావడం మానేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ రిలేషన్ పోతుంది అనమాట. ఆకలి వేసిన బటన్ నొక్కడం మానేస్తుంది. కాబట్టి ఈ ఫలిత నియమాన్ని బేస్ చేసుకొని ఈయన సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ రెండు శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన మధ్యన డిఫరెన్సెస్ మనం చూడడం ద్వారా ఇంకా మనం బాగా అర్థం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం క్లాసికల్ కండిషనింగ్ని మరింత బాగా మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి కాన్సెప్ట్స్ మనం చెప్పుకున్నాం. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్, అలాగే పాజిటివ్ పనిష్మెంట్, నెగటివ్ పనిష్మెంట్. ఇప్పుడు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంది అంటే పిల్లాడు భాష నేర్చుకున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అందరూ చుట్టుపక్కల అందరూ ఎంజాయ్ చేస్తారు, అతన్ని ముద్దాడుతారు, అంటే రీఎన్ఫోర్స్మెంట్ వస్తుంది, అది రివార్డ్. లేదా స్కూల్లో మంచి మార్కులు వచ్చాయి, బాగా చదివి ఒక మంచి పాట పాడాడు, లేకపోతే మంచి స్పీచ్ ఇచ్చాడు, మంచి మార్కులు వచ్చాయి, టీచర్ అసెంబ్లీలో పొగడడం, ఇదంతా రివార్డ్ అనమాట. సో ఆ పిల్లాడు అదే దారిలో ఇంకా పురోగమించడానికి, రీఇన్ఫోర్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దీన్ని పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నాడు. ఇక నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏంటంటే పిల్లాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లాడి యొక్క ప్రవర్తనలో చేంజ్, ఇది ప్రవర్తనవాద సిద్ధాంతం కాబట్టి మనం ప్రవర్తన అనే మాటనే వాడుకుందాం. చేంజ్ చేయాలి, మార్పు చేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే అన్ప్లెజెంట్ స్టిమ్యులస్ని రిమూవ్ చేయాలి. పిల్లాడు అంతా బాగానే ఉన్నాడు, కానీ ఎక్కడో
చేంజ్ అవసరం అవుతుంది అనమాట. అప్పుడు దాన్ని నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా బాగా చదివే పిల్లాడిని హాస్టల్లో వేసాం. హాస్టల్లో వేసాక తల్లిదండ్రుల మీద బెంగతోనో మరో కారణంతోనో అతని విద్యాభివృద్ధి కుంటుపడింది. అంతకు ముందున్న ప్రోగ్రెస్ లేదు. సో ఏం చేయాలి? ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్, ఇక్కడ నెగటివ్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట. అన్ప్లెజెంట్ స్టిమ్యులస్, హాస్టల్ నచ్చలేదు లేదా ఒక స్కూల్లో ఒక టీచర్ నచ్చలేదు, దాన్ని మనం చేంజ్ చేయాలన్నమాట. దీన్ని నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అన్నారు. అంటే అతనికి ఏదైతే ఇబ్బంది కలిగిస్తుందో ఆ ఇబ్బందులు తొలగించడం అన్నమాట. ఇక నెక్స్ట్ పనిష్మెంట్స్కి వచ్చేసరికి పాజిటివ్ పనిష్మెంట్, నెగటివ్ పనిష్మెంట్. పాజిటివ్ పనిష్మెంట్ ఏంటి? అప్లై అన్ప్లెజెంట్ స్టిమ్యులస్. పిల్లాడు చక్కగా చదివే పిల్లాడు ఉన్నాడు, మంచి తల్లిదండ్రులు అందరూ మెచ్చుకునే పిల్లాడు ఉన్నాడు. సడన్గా ఈ పిల్లాడిలో ఏదో చేంజ్ వచ్చింది. కొంతమంది స్నేహితులతో కలిసి చదువు అశ్రద్ధ చేయడం, ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పనిష్మెంట్ ఇవ్వాలి. ఎలాంటి పనిష్మెంట్? పాజిటివ్ పనిష్మెంట్. అప్లై అన్ప్లెజెంట్ స్టిమ్యులస్. ఇతనికి నచ్చనటువంటి స్టిమ్యులస్ ఇవ్వాలంటే హాస్టల్లో వేస్తాను, లేదా నీ ఫ్రెండ్స్ నుంచి దూరంగా వేరే స్కూల్లో వేస్తాను. సో అన్ప్లెజెంట్ స్టిమ్యులస్ని అప్లై చేస్తాం. నెక్స్ట్ నెగటివ్ పనిష్మెంట్. ఈ పనిష్మెంట్ నెగటివ్గా ఎలా ఇవ్వాలి అంటే, నెగటివ్ పనిష్మెంట్ అంటే నెగేషన్ ఆఫ్ నెగేషన్ అనమాట. రిమూవ్ అయిన అన్ప్లెజెంట్ స్టిమ్యులస్. ఆల్రెడీ అతను హాస్టల్లో ఉన్నాడు. హాస్టల్లో ఉన్నప్పుడు మార్కులు బాగా రావట్లేదు, బాగా చదువుతాడని హాస్టల్లో వేశారు. సో అన్ప్లెజెంట్ స్టిమ్యులస్ని మనం రిమూవ్ చేయడం ద్వారా ఇక్కడ నెగటివ్ పనిష్మెంట్గా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవచ్చు. రైట్. మనం మరింత బాగా అర్థం చేసుకోవడానికి శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన యొక్క డిఫరెన్సెస్ రెండింటిని మనం కంపేర్ అండ్ కంట్రాస్ట్ చేయడం ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. శాస్త్రీయ నిబంధనలు ముందుగానే చెప్పుకున్నాం మనం. ఎస్ టైప్ అని ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటిది. స్టిమ్యులస్ ఉన్నప్పుడే రెస్పాన్స్ వస్తుంది, అంటే గంట కొట్టినప్పుడే సలైవా వస్తుంది. కానీ ఇక్కడ ప్రతిస్పందన ప్రాధాన్యత. ఎలాంటి స్టిమ్యులస్ ఇవ్వం, ప్రతిస్పందన వచ్చింది, పిల్లాడు బాగా మాట్లాడుతున్నాడు, పిల్లాడు బాగా చదువుతున్నాడు, లేదంటే ప్రవర్తన బాగుంది, అలాంటప్పుడు ఆ ప్రతిస్పందనని మనం పునర్బలనం చెందించడానికి ఏం చేయాలి, ఎలాంటి రివార్డ్స్ ఇవ్వాలి, లేదా చెడు ప్రవర్తన మార్చడానికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది తెలియజేస్తుంది. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా శాస్త్రీయ నిబంధన ఎస్ టైప్ థియరీ, ఇది ఆర్ టైప్ అంటే రెస్పాన్స్ టైప్ చెప్పుకున్నాం. నిర్గమాలు అనేవి అంతర్గత ప్రతిస్పందనలు, ఉద్గమాలు అనేవి బాహ్య ప్రతిస్పందనలు, బహిర్గత ప్రతిస్పందనలు. అంటే నిర్గమాల్ని మనం ప్రత్యేకంగా ఉద్దీపన ద్వారా బయటికి తీసుకురావాలి. ఇక్కడ ఎలాంటి ఉద్దీపన లేకుండా ఇక్కడ మనకి ఈ ప్రతిస్పందనలు కనబడతాయి. ఇంకా అంతర్గత వ్యక్తిగత ప్రతిస్పందనలు ఇందులో వచ్చేవి. ఇవి అంతర్గత ప్రతిస్పందనలే కాకుండా ప్రతిస్పందనలు వ్యక్తిగతంగా ఉంటాయి, అంటే వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. ఒకే ఉద్దీపనకి వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ప్రతిస్పందనలు ఇవ్వచ్చు. సేమ్ ప్రతిస్పందనలు, సిమిలర్ ప్రతిస్పందనలు రావాలని రూల్ ఏం లేదు. ఇక్కడ పరిసరాలు వ్యక్తిని బట్టి కాకుండా పరిసరాలను బట్టి ఆధారపడి ఉంటాయి, పరిసర ప్రభావితంగా ఉంటాయి. ఇక శాస్త్రీయ నిబంధన థారండైక్ చెప్పుకున్నాం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఆయన ప్రాథమిక నియమాలు, గౌణ నియమాలు అని రెండు రకాల లాస్, ప్రైమరీ లాస్, సెకండరీ లాస్. అందులో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఇది ఫలిత నియమం, ప్రాథమిక లాస్, అది లా ఆఫ్ ఎఫెక్ట్ బేస్డ్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఇది థారండైక్ గౌణ నియమాల్లో సామీప్యతా నియమాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సామీప్యతా నియమం అంటే మనకు ఒకటి గుర్తుకొస్తే ఇంకొకటి గుర్తుకొస్తుంది. తాజ్మహల్ గుర్తుకొస్తే షాజహాను, లేకపోతే గోదావరి నది గుర్తుకొస్తే రాజమండ్రిని, నాసిక్, ఇలాంటివి గుర్తుకొస్తూ ఉంటాయి. గోవా గుర్తుకొస్తే బీచ్ గుర్తుకు రావడం, ఇలా. సో అవి కలిపి ఇక్కడ మనకి దీన్ని థియరీలో మనం ఎలా చూస్తామంటే గంటకి ఆహారానికి సంసర్గం చేసుకోవడం అనమాట. ఇలా బోధన చేసేటప్పుడు అలా సంసర్గం చేసి బోధిస్తే ఫలితం బాగుంటుందని చెప్పేది
శాస్త్రీయ నిబంధన. అయితే ఫలితాలు బాగుంటే కనుక ప్రోగ్రెస్ బాగుంటుంది. మనం చెప్పుకున్నాం, పిల్లలు మంచి మాటలు మాట్లాడుతున్నారు, ఎంకరేజ్ చేయాలి. చెడు మాటలు మాట్లాడుతున్నారు, దాన్ని డిస్కరేజ్ చేయాలి అనేది ఇది తెలియజేస్తుంది. ఇక్కడ లర్నరు నిష్క్రియాత్మకంగా ఉంటాడు. ఆయన పనేం లేదు, లర్నర్ పనేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కుక్కని ఒక చోట కట్టేశాడు, దానికి పైపులు అరేంజ్ చేశాడు. పాపం అది చేసే పనే ఉంది, గంట కొడితే ఆహారం కోసం ఎదురు చూడడం, రావడం. అంటే ఇక్కడ ఏం పని చేయాల్సినటువంటి పని లేదు. కానీ ఇక్కడ మాత్రం లర్నర్ క్రియాశీలకంగా ఉంటాడు. ఎలుక లేదా పావురం, అందులో రకరకాల ప్రయత్నాలు చేయాలి, రకరకాల ప్రతిచర్యలు చేయాలి. ఈ ప్రతిచర్యల్లో యాదృచ్ఛికంగా ఆ మేట అవుతుంది. అంటే అక్కడ కూర్చొని కుక్కలాగా ఒక చోట పడుకొని ఉంటే ఇక్కడ పని అవ్వదు. యాక్టివ్గా ఉండి అక్కడ ప్రయత్నం చేయాలి తన ఆహారం కోసం. సో ఇక్కడ యాక్టివ్, ఇక్కడ ప్యాసివ్. సహజ ఉద్దీపనలతోనే ప్రతిచర్యలు వస్తాయి. ఇక్కడ సహజ ఉద్దీపనలతో ప్రతిచర్యలు. సహజ ఉద్దీపన అంటే ఏంటి? ఆహారం వచ్చినప్పుడు సెలైవా వస్తుంది. ఇక్కడ ప్రతిచర్యలు యాదృచ్ఛికంగా జరుగుతాయి. ఇక్కడ ఆహారం ఏం కనపడదు. అక్కడ ఆకలి ఉంది కాబట్టి ప్రతిచర్యలు యాక్సిడెంటల్గా జరుగుతాయి. సరైన ప్రతిస్పందన లేకపోయినా ఇక్కడ పునర్బలనం జరుగుతుంది. అంటే రిపీటెడ్గా గంటకి ఆహారానికి రిపీటెడ్గా గంట కొట్టడం, ఆహారం ఇవ్వడం, గంట కొట్టడం, ఆహారం ఇవ్వడం రిపీటెడ్గా చేయడం వల్ల ఇక్కడ ఎలాంటి ప్రతిస్పందనలు మనం ఎక్స్పెక్ట్ ఉండవు. కానీ పునర్బలనం జరుగుతుంది. అంటే గంటకి ఆహారానికి మధ్య ఉన్నటువంటి బాండ్ రీఇన్ఫోర్స్ అవుతుంది. ఇక్కడ అలా కాకుండా సరైన ప్రతిస్పందనలు ఉంటేనే పునర్బలనం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు భాష నేర్చుకొని ఒక వాక్యం చెప్పాడు. ఆ వాక్యంలో రైట్ ఉంది. టీచరు మొహం చూస్తాడు, లేదా చుట్టుపక్కల వాళ్ళందరూ చప్పట్లు పడతారు, బాగా చెప్పామంటారు. సో పునర్బలనం జరుగుతుంది. టీచరు మొహంలో ఫీలింగ్స్ బాగాలేదు, ఆయన తప్పు చేశాడు అనేది టీచర్ మొహంలో కనబడుతూ ఉంటుంది. సో అది ఏమవుతుందంటే ఎక్స్టింక్ట్ అవుతుంది. ఇది ఆపరెంట్ కండిషనింగ్, క్లాసికల్ కండిషనింగ్ మధ్యన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్. సో ఇంకా మనం మిగిలిన సిద్ధాంతాలు కూడా మిగతా క్లాసుల్లో చర్చిద్దాము. ఇవి మీకు ఉపయోగపడుతున్నాయని భావిస్తాను. వీటిని లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా తెలియజేసినట్టయితే నా ఈ సెషన్స్ని మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. థ్యాంక్ యూ.